ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఐతవారం అంబారుపేట వద్ద జాతీయ రహదారిపై వరద నీరు చేరింది. దీంతో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. మున్నేరు వైరా ఏరు కట్టలేరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది. అత్యవసరం అయితే మినహా ప్రయాణాలు చేయొద్దంటూ అధికారులు సూచిస్తున్నారు. కృష్ణా జిల్లా పుట్టగుంట దగ్గర ప్రమాదకరంగా బుడమేరు ప్రవహిస్తోంది. దీంతో ప్రజలను అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. ఈ క్రమంలో గుడివాడ హనుమాన్ జంక్షన్ రహదారిని అధికారులు మూసివేశారు. హనుమాన్ జంక్షన్ ఏలూరు వైపు వెళ్లాలనుకునేవారు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలన్నారు అధికారులు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. పలు జిల్లాల్లో పలు పట్టణాల్లో భారీ వర్షాల నేపథ్యంలో ఆయా చోట్ల పరిస్థితులపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు తగు సూచనలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన సహాయక చర్యలకు ప్రభుత్వ సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. మ్యాన్హోల్, కరెంటు తీగలు తెగిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అలర్ట్గా ఉండాలన్నారు. పొంగే వాగులు, వంకల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా చూడాలన్నారు సీఎం చంద్రబాబు. ఇటు తెలంగాణలో భారీ వర్షాలకు పలు జిల్లాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రహదారులపై వరద నీరు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్లో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈదురుగాలులకు చెట్ల కొమ్మలు రోడ్లపై పడిపోతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలో రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబాబాద్ జిల్లా కేసముద్రలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జయశంకర్ జిల్లా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో సింగరేణి ఓపెన్ కాస్ట్ ఉపరితల గనులలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 4,000 టన్నులకు పైగా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో 2 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఓసీలో ఓబీ పనులకు కూడా అంతరాయం ఏర్పడింది.